అందరికీ పాస్పోర్ట్ సేవలు చేరువ చేయాలన్న చిరకాల కాంక్ష నెరవేరుతోంది. దేశవ్యాప్తంగా 149 నూతన పాస్పోర్ట్ సేవా కేంద్రాలను కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు 12 కేంద్రాలు కేటాయించడం వల్ల పాస్పోర్టు సేవలు చేరువయ్యాయి. తపాలా శాఖతో కలిసి పాస్పోర్ట్ల జారీ చేసే ప్రక్రియను ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉన్నత చదువులతో పాటు మెరుగైన కొలువుల కోసం పరదేశాల బాట పడుతున్నారు. విహార యాత్రలకు వెళ్లాలన్నా పాస్పోర్టు తప్పనిసరి. చాలీచాలని పాస్పోర్ట్ కేంద్రాలతో గతంలో ప్రజలు నానాపాట్లు పడేవారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 149 నూతన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలో కేంద్రాలను పెట్టారు. వీటి ఏర్పాటుతో సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లే బాధ తప్పింది. పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లా వాసుల కల నెరవేరింది. జిల్లా నుంచి ఇప్పటికే ఎందరో విదేశాలను చుట్టొస్తున్నారు. యాత్రికులుగా వెళ్లేవారు కొందరైతే విదేశాల్లో స్థిరపడే వారి దగ్గరకు వెళ్లేవారు మరికొందరు. విద్యార్థులైతే చదువులు, కొలువుల కోసం విదేశాల బాట పడుతున్నారు. శ్రీకాకుళం తపాలా కార్యాలయంలో పాస్పోర్ట్ కేంద్రం పెట్టడం వల్ల స్థానికులకు సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో పాస్పోర్టు నవీకరణ, చిరునామాలను సరిదిద్దడం వంటి సేవల కోసం విశాఖపట్నం వెళ్లేవారు. ఇప్పుడు ఆ ప్రయాస తప్పింది. వైజాగ్లో మేము ఇక్కడ పాస్పోర్ట్ అప్లై చేసింటే చాలా కష్టాలు, టైం వేస్ట్, మరి అన్నింటిలో మేము నష్టపోతాం. తర్వాత మాకు ఆఫీస్ ఎక్కడ వైజాగ్లో ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆ సిటీలో వెళ్ళడం రావడం కూడా టైం వేస్ట్. మేము ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం ఉండడం కూడా చాలా ఉపయోగం ఉంది, దగ్గరగా ఉంది, బాగుంది కూడా ఫెసిలిటీస్. ఇది ఇలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది కూడా. యాక్చువల్గా మేము పాస్పోర్ట్కి అప్లై చేసే ముందు మాకు తెలియదు. అంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అని చెప్పి పాస్పోర్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏంటి ఇబ్బంది పడాలి అని అనుకున్నాం. కాకపోతే స్లాట్ బుకింగ్ అప్పుడు చెప్పారు శ్రీకాకుళంలో కూడా 19th ఇలా. సో అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్స్ మర్చిపోయినా మళ్ళీ దగ్గరే కాబట్టి ఏదైనా కొంచెం చూసుకోవచ్చు. జిల్లాలోనూ ఇది పెట్టడం, పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టడం చాలా ఉపయోగకరం. ఆడపిల్లలు కూడా స్వతహాగా వచ్చి చేసుకునే అదృష్టం కూడా ఉంది. అక్కడ అదే వైజాగ్ గట్రా అయితే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంతకు ముందు విశాఖపట్నం వెళ్ళి చేయించేవాడిను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాకుళంలో పెట్టడంలో చాలా సంతోషమైన విషయం. శ్రీకాకుళంలో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుతో స్థానికులకు వెసులుబాటు లభించిందని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాల పనులను సులభంగా పూర్తి చేస్తున్నట్టు వివరించారు. పర్టికులర్గా మన దగ్గర నుంచి సీమెన్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బందులు కలుగుతుండే. శ్రీకాకుళం జిల్లాలో మన పోస్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం వలన వాళ్ళకి చాలా అందుబాటులో ఉండటమే కాకుండా త్వరగా వాళ్ళు ఎక్కువగా దూరంగా వెళ్ళి ప్రయాణించలేని వాళ్ళు, లేబరర్స్ వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం వెళ్ళడం కూడా ఇబ్బంది. అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ దీన్ని ఏర్పాటు చేసింది. తపాలా శాఖతో పాస్పోర్టు సేవా కేంద్రాలను అనుసంధానించడం వల్ల వీటిని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలుగా పిలుస్తున్నామని అధికారులు వెల్లడించారు.